మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సక్రమంగా జరిగేలా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రం పరిసర ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, ప్రవేశ నిష్కరణ మార్గాలను స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు, అనుచరులు అధిక సంఖ్యలో రావద్దని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రామాయంపేట ప్రాంతం నిరంతర భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుందని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఎన్నికల నిర్వహణలో సహకరించాలని కోరారు. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు రెండో రోజు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీని సందర్శనం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు రెండో రోజు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీని సందర్శనం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్, మా పోలీసు సిబ్బంది, ఆర్డీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు ఉంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. నామినేషన్ వేయడానికి చాలా యాక్సెస్గా ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా మంచిగా ఉన్నది. ఈ నామినేషన్లు రేపటితో ముగుస్తున్నాయి. ఈయన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ నెల 28వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 31వ రోజు స్క్రూటినీ ఉంటుంది. 1వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. తర్వాత 1వ తారీఖు రోజు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చేసుకుంటూ 2వ తారీఖు అప్పీల్, 3వ తారీఖు రోజు నామినేషన్లో విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, తుఫ్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఇక్కడ 15 వార్డులు నర్సాపూర్లో ఉన్నాయి. టోటల్గా 75 వార్డ్స్, 150 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ పరిధిలో 87,615 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 42,305 మంది పురుషులు ఉన్నారు. 45,307 మంది స్త్రీలు ఉన్నారు. గతంలో డిసెంబర్ 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మన మెదక్ జిల్లా 2వ స్థానంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే 2024లో మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా 3వ స్థానంలో ఉన్నది. మొన్న రీసెంట్గా డిసెంబర్ 24లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉన్నది. ఈసారి కూడా ఫిబ్రవరి 14 జరిగే మున్సిపల్ పోలింగ్లో మెదక్ జిల్లా ఓటర్లు అందరూ 87,600 100% అయ్యేటట్టు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాల్ రోజు ఐపీఎస్ గారు, తర్వాత మా జిల్లా ఎస్పీ